నువ్వు జైలుకు ఎందుకు వెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు. హరీష్ను పంపేయాలని కేటీఆర్ను హరీష్ చేయించాలని కుట్రలు. నీలాంటి కుక్కలు చాలా మురుగుతూనే ఉంటావు. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్. నిన్న కూకట్పల్లి ఎమ్మెల్యే కవిత పొట్టు తిట్టుకున్నారు. కానీ ఎవరు ధైర్యం చేయలే. కవిత గురించి మాట్లాడాలంటే ఎవరిని ధైర్యం చేయలే. లిల్లీ పుట్టని జగదీష్ రెడ్డి మాట్లాడింది, తర్వాత పాలా మల్లారెడ్డి భూములు ఆక్రమించుకున్నాని మాట్లాడింది, తర్వాత హరీష్ రావు గురించి మాట్లాడింది. ఇంతమంది ఎవరు ధైర్యం చేయలే కవిత గురించి మాట్లాడనీకి. ఈమె ఏం చేస్తున్నదంటే ఇదేదో ఉండే కదా ఈమె తిరిగేది జాగృతి అదేమో జాగృతి ఉండే, దాని పేరు తెలంగాణ జాగృతి కాదు జాగృతి జనం బాట. ఓకే, జాగృతి జనం బాట పెట్టి అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నది. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ బీఆర్ఎస్ వల్ల బట్టలు ఇప్పుకుంటూ వస్తుంది. ఏ నియోజకవర్గం పోతే ఆ ఎమ్మెల్యే బట్టలు ఇప్పుకుంటూ వస్తుంది. ఇట్లా మొత్తం హైదరాబాద్ లో ఉన్న, ఇప్పుడు ఎక్కువ గెలిచిందంటే హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది, అందరు బట్టలు ఇప్పుకుంటూ వస్తుంది. ఈయన ఏమంటున్నాడంటే, అప్పుడు నువ్వు అసలు నీ కుక్క పేరు కూడా మందాన్ని పెట్టుకున్నావు, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళినావు, నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి అని చెప్పేసి ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫైర్ ఎన్కౌంటర్ చేస్తారు, వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు కవితక్క ఇంకా మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగాలి, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు తిరగాలి. అప్పుడు అస్సలు ముచ్చట ఏందని బయట పడుతుంది.